నమస్తే, వెల్కమ్ టు మా తెలంగాణ న్యూస్. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఆర్ఎంపీ డాక్టర్లపై మెడికల్ కౌన్సిల్ వేధింపుల నుండి రక్షించండి అంటూ మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డికి వినతి పత్రం. మేము మెడికల్ కౌన్సిల్ వారికి సహకరించిన మమ్మల్ని పేషెంట్ల ముందు ఇష్టం వచ్చినట్లు దూషించడం జరుగుతోంది. మా దగ్గరున్న స్టెథోస్కోప్ మరియు బీపీ మిషన్ లాంటి పరికరాలన్నీ ఎత్తుకుపోవడం జరుగుతోంది. రాష్ట్రంలో నిరుద్యోగం పెరుగుతోంది. మేము ఆర్ఎంపీగా పేద ప్రజలకు సేవలు అందిస్తుంటే మేము ఏదైనా తప్పు చేస్తే మమ్మల్ని శిక్షించండి, కానీ మాపైన ఇలాంటి దాడులు చేయకుండా చూడాలని డీసీపీ కోటిరెడ్డిని కోరామని ఆర్ఎంపీ డాక్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అన్నారు. ఇందులో భారీ ఎత్తున ఆర్ఎంపీ డాక్టర్లు పాల్గొన్నారు. నేను రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ను. నా పేరు ఎండి హుస్సేన్. ఇదేదైతే రాష్ట్రంలో తెలంగాణ మెడికల్ కౌన్సిలింగ్ వాళ్ళు దాడులు చేస్తున్నారో దానికి దాడులే కాకుండా మా మీద వల్గర్గా మాట్లాడుకుంటా మా డాక్టర్ల మీద మా వస్తువులను తీసుకెళ్తున్నారు. కాబట్టి దాని మీద ఇలా డీసీపీ గారితో కలవడం జరిగింది. డీసీపీ గారికి కూడా వాళ్ళ మీద మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సార్ కూడా మాకు నేను చూస్తాను, ఎక్కడ వరకు డీవియేషన్ ఎక్కడ ఉందో మీరు చూసి నేను వాళ్ళతో కూడా మాట్లాడతానని చెప్పడం జరిగింది. కలెక్టర్ గారి దగ్గర కూడా తీసుకెళ్తానని చెప్పడం జరిగింది. కాబట్టి సార్ కూడా ధన్యవాదాలు. ఇదే విధంగా ఏదైతే మెడికల్ కౌన్సిలింగ్ వాళ్ళు చేస్తున్న దాడులు వాళ్ళకి మేము సహకరిస్తాం. వాళ్ళు మమ్మల్ని అడిగి మాకు ఇది చేస్తే మేము సహకరిస్తాం. కానీ డైరెక్ట్ రావడం, క్లినిక్ల లోపల డోర్ పెట్టుకొని మేము ఏదో దొంగలు లంగల్లాగా మమ్మల్ని క్రియేట్ చేయడం, ఫేక్ డాక్టర్, దొంగ డాక్టర్లు అనే పదం వాడడం అనేది మాకు కొద్దిగా హట్ అవుతున్నాం. కాబట్టి మేము కూడా గతంలో 50 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాం. బీద ప్రజల వరకు మేము సేవ చేసే వాళ్ళం. కాబట్టి మమ్మలను మీరు ఇంతవరకు దొంగ డాక్టర్లు అన్నప్పుడు ఎంతవరకు సమాజమో మీరు మీ ఆత్మకే మీరు అడగవలసిన అవసరం ఉందని మెడికల్ కౌన్సిల్ వాళ్ళకి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సార్, మీరు మా గురువులు, ఎంబీబీఎస్ డాక్టర్లు కాబట్టి మా గురువులుగానే మేము భావిస్తాం. కానీ మీరు గురువుతనాన్ని మీరు కాపాడుకుంటూ మమ్మలను మాకు ముందు నోటు ఇవ్వండి, మేము వస్తున్నాం, మీకు ఫస్ట్ ఎయిడ్ చేయండి అని చెప్పడం కానీ మమ్మల్ని దొంగ డాక్టర్లు అనే పదాన్ని వాడడం అనేది చాలా మంచి పద్ధతి కాదు సార్. దీనిని మా ఇంకొకటి ఇక్కడ ముఖ్య విషయం, మా యొక్క బీపీ ఆపరేటర్లు స్టెప్లు కూడా ఎత్తుకపోతున్నారు సార్. అది ఎంతవరకు సమంజసం సార్? అది తప్పు. అలాంటి చేయకండి. అలాంటి చేసి మమ్మల్ని భయభ్రాంతులు చేయాలంటే జరగదు. ఎందుకంటే ఇప్పుడే రాష్ట్రంలో ఎంతో నిరుద్యోగ సమస్య ఎంతో ఉంది. ఆ నిరుద్యోగ సమస్యను దూరం చేస్తాం. ఇప్పుడు మేము 50-60 వేల మంది ఉన్నాం రాష్ట్రంలో. అందరం నిరుద్యోగులం అయితే ఎంత ఇబ్బంది ఉంటుందో చెప్పండి. కాబట్టి ఒక పద్ధతి ప్రకారం మీరు చెప్పండి, ఒక పద్ధతి చేయండి. రావడం, హంగామా చేయడం, మేము దొంగ డాక్టర్లు అనడం అనేది తప్ప. ఈ దొంగ డాక్టర్లు అనే నకిలీ డాక్టర్లు అనే పదాన్ని మీరు తీసేయవలసిందిగా మీ డిక్షనరీ నుంచి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. విద్యార్థులు మాదక ద్రవ్యాలకు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ముందుకు సాగాలని తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యా కమిషనర్ శ్రీ దేవసేన అన్నారు. హైదరాబాద్ బాచుపల్లిలోని కెనడీ హై గ్లోబల్ స్కూల్లో శనివారం సాయంత్రం నిర్వహించిన 20వ వార్షికోత్సవ వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జ్ఞాపికలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ సందర్భంగా శ్రీ దేవసేన మాట్లాడుతూ, ప్రస్తుత సమాజంలో మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల వాడుకలు పెరుగుతున్న తరుణంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండి పిల్లలను గమనిస్తూ ఉండాలన్నారు. విద్యార్థి దశ చాలా గొప్పదని, జీవితంలో చదువుతో పాటు వ్యక్తిత్వం ప్రధానమని, సమాజానికి దిక్సూచిగా ఉండాలంటే కష్టాల్లో సాటి మనిషి ఉంటే స్పందించే గుణం ఉండడం మంచి విద్యార్థి లక్షణమన్నారు. క్రమశిక్షణ ధ్యేయంగా పాఠశాలలు ముందుకు సాగాలన్నారు. I implore teachers and parents, keep your eyes open for these kind of things. These are times when children are going through stress, and that stress relief has to come from you, not from drugs. And the children themselves, I'm telling you, you have a great future even without depending on all those things. Finally, and not the least, I want the children to understand one thing. No matter where you go, no matter how much you have studied, no matter how many prizes you have won, no matter which foreign country you go to, how much ever you study in life, remember this is your motherland. This country is your motherland. You have breathed the air here. You have had the luxury of a good education from the taxes that the poor people of this country pay. And it is up to you to redeem that favor for this country.
Do study abroad. Do go and do the best things abroad. But don't serve those countries. Serve this country. This is your motherland. It cannot be anything else, no matter where you go. I always keep saying, people who go abroad, they say, practically every... కెనడీ హై ద గ్లోబల్ స్కూల్ ఈరోజు 20th యాన్యువల్ డే సెలబ్రేట్ చేస్తుంది. ఈ స్కూల్లో సిబిఎస్ఈ, కేంబ్రిడ్జ్ 2 సిలబస్లు చెప్పడం జరుగుతుంది. ఈ స్కూల్ స్ట్రెంత్ ఆల్మోస్ట్ 3,100 స్టూడెంట్స్ ఉన్నారు. దాంట్లో 50% బాయ్స్, 50% గర్ల్స్ ఉన్నారు. సో ఈ స్కూల్లో ఎక్కువ డిసిప్లిన్, ఆనెస్టీ అండ్ ఎథిక్స్ ఇవి మేము ఎక్కువ ఎంఫసైజ్ చేస్తుంటాం. అండ్ చదువుతో పాటు మేము గేమ్స్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తుంటాం. సో ప్రతి ఒక్క స్టూడెంట్ వాళ్ళని ఎంత తీర్చిదిద్దాలనో, ఎంత బాగా వాళ్ళ ప్రోగ్రెస్ని మేము డైలీ రెగ్యులర్గా మానిటర్ చేస్తుంటాం. వాళ్ళని మంచి స్టూడెంట్స్గా, భావి తరాల మంచి పౌరులుగా తీర్చిదిద్దాలనేదే మా స్కూలు లక్ష్యం. సో ఇక్కడ మా టీచర్లు ఆల్మోస్ట్ ఒక 200+ టీచర్స్ ఉన్నారు. వాళ్ళు చాలా సిన్సియర్గా, ఆనెస్ట్గా ప్రతి స్టూడెంట్ని చాలా దగ్గర ఉండి వాళ్ళని దగ్గర చూసుకొని వాళ్ళకి వెదర్ మంచిగా చదువుతున్నారా లేదా అని వాళ్ళకి ప్రతి ఒక్కరిని చాలా అంటే ఈ స్కూల్లో ఇంత బాగా చూసుకోవడం వల్లనే మా స్కూలు అంటే చాలామంది, అంటే మేము యాక్చువల్గా అడ్వర్టైజ్మెంట్ అసలు చేయము, కానీ ఎంతోమంది మా స్కూల్లో జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో దీన్ని బట్టే మీకు తెలుస్తుంది. ఎందుకంటే మేము చాలా జాగ్రత్తగా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని, మంచి వాళ్ళకి భవిష్యత్తు ఇవ్వాలని మేనేజ్మెంట్ మేమందరం కోరుకుంటున్నాం. లక్ష్యం మేమందరం ఇక్కడ ఉన్నది, మా దగ్గర ఉన్న చదువుకుంటే స్పోర్ట్స్లో కానీ అన్నిట్లలో దే షుడ్ బి ద బెస్ట్ అమాంగ్ ద వాట్ ఎవర్ దే డూ. సో మా స్టూడెంట్స్ చాలామంది అల్యూమిని చాలా బాగా బయట సక్సెస్ అయ్యారు. కొంతమంది స్టూడెంట్స్ ఆల్ ఇండియా నీట్ ఎగ్జామ్లో 1st, 2nd, 3rd ర్యాంక్స్ కూడా తెచ్చుకున్నారు. సో మా స్కూల్ ఇంత బాగా ఎడ్యుకేషన్ ఇస్తున్నది నాకు చాలా గర్వంగా ఉంది. అదేవిధంగా పేరెంట్స్ కూడా వాళ్ళు వచ్చేసి మీ స్కూల్ చాలా బాగా చెప్తుందండి, మీ టీచర్స్ చాలా మంచిగా ఉన్నారండి అని చెప్తుంటే మాకెంతో అంటే గర్వం. సో మాకు ఇంకా మంచిగా చేయాలని, మాకు ముందు ఇంకా గట్టి ప్రయత్నం చేయాలని చెప్పేసి మా అందరికీ మనసులో ఉందండి. సో ఇది మా లక్ష్యం ఏంటంటే కెనడీ హై ద గ్లోబల్ స్కూల్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్స్ ఇన్ హైదరాబాద్ అని ఆల్రెడీ గుర్తింపు వచ్చింది. ఇంకా బాగా చేయాలని చెప్పేసి మా సంకల్పం అండి. థ్యాంక్ యూ. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం తగదని బీఆర్ఎస్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు అన్నారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ బీఆర్ఎస్ నాయకులతో కలిసి షీర్కే సెంటర్లోని తెలంగాణ తల్లి విగ్రహంకు పూలమాల వేసి పాలాభిషేకం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలు ఎన్నికలో ఇచ్చిన హామీలను విస్మరించి పాలిస్తున్నారని తెలిపారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో విఫలం చెందారన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం ఎందుకన్నారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా తల్లి తెలంగాణ విగ్రహాన్ని మార్చి ప్రజల ఆగ్రహానికి గురవుతారని ఆయన అన్నారు. ప్రజల మనోభావాల మేరకు ప్రభుత్వాలు పనిచేయాలి తప్ప స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర చిహ్నాలను మార్చడం వెనుక రాజకీయ కుట్ర దాగుందని ఆరోపించారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు తల్లి తెలంగాణ విగ్రహాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
56లో సమైక్య రాష్ట్రంలో తెలంగాణ కలిసిన సందర్భంలో ఆనాటి నుండి 2001 వరకు ఎందరో నాయకులు పదవులు పొందారు, ముఖ్యమంత్రి అయ్యారు, కానీ తెలంగాణ సాధించలేకపోయారు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో 369 మంది పోలీస్ తూటాలకు గురైన విద్యార్థులు ఇవన్నీ గమనించి కేసీఆర్ గారు తన డిప్యూటీ స్పీకర్ పదవికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమం 2001లో మొదలుపెట్టి 2014 దాకా తాను చేసిన కృషి తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డను ఇందులో తెలంగాణ ఉద్యమంలో కలుపుకున్న దిశగా చేసి ఢిల్లీ పీఠాన్ని కదిలించే దిశగా తాను చేసిన అమర నిరాదీక్షకు భయపడి గడగల్లాడి ఢిల్లీ పీఠం కానీ తెలంగాణ అగ్నిగుండం అవుతుందని ఆనాడు మరి ఆనాడున్న ప్రభుత్వం తెలంగాణ సాధించిన ఆ సందర్భంలో కొన్ని రూపకల్పనలు ఆనాడు తెలంగాణ తల్లి రూపకల్పన ఏదో ఒక్కరు పెట్టింది కాదు, ఎందరో మేధావులు, ఎందరో పేద మనుషులు, ఉద్యమకారులు అందరు కలిసి ఎన్నడో ఉద్యమ సందర్భంలో తెలంగాణ తల్లి రూపకల్పన చేసి యావత్ తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో తెలంగాణ తల్లి విగ్రహాలు ఆనాడు ప్రతిష్ఠించి అన్ని సందర్భాల్లో ఉద్యమ సందర్భంలో కానీ తెలంగాణ కొత్త పబ్బ ఏర్పాటు కానీ తెలంగాణ తల్లికి పూలదండ వేసి అసెంబ్లీలో అడుగుపెట్టిన సందర్భాలు తెలంగాణ తల్లి చూడండి ఎంత ముచ్చటగా ఉంది. తెలంగాణ తల్లి ఒక దిక్కు బతుకమ్మ, తెలంగాణ పెద్ద పండుగ, మహిళల పండుగ, ఆడబిడ్డల పండుగ, మరో చేతిలో కంకి కొట్టలు పెట్టుకొని అదేవిధంగా అందరు రూపకల్పన ఎవరొక కేసీఆర్ గారు చేసింది కాదు, ఉద్యమ సందర్భంలో చేసి కిరీటం కానీ, ఒడ్డాలం కానీ, ఒంటిన బంగారం కానీ ఆ తల్లిని చూస్తుంటే తెలంగాణ తల్లి చూస్తుంటే ఒక మహాలక్ష్మి లాగా చూసే దిశగా ఈరోజు తెలంగాణ తల్లి మరి ఉన్నది. కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కేసీఆర్ పెట్టిన తెలంగాణ తల్లి ఉండదు, దాని రూపురేఖలు మార్చే దిశగా రేపేదో పెట్టబోతున్నారు. యథావిధిగా ఆనాడు తెలంగాణ ఈ తెలంగాణ తల్లిని చూసే ఎందరో మహిళలు అందరూ దీనికి ఆకర్షితులయ్యారు. మరి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఇలా తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డను దృష్టిలో పెట్టుకొని దీని రూపురేఖలు మార్స్తామని మీరు ఆలోచిస్తున్నారు. ఏదో నిన్న మొన్న పేపర్లు వచ్చింది కానీ ఒంటి నిండా అది కానీ తల మీద కిరీటం కానీ అది మహాలక్ష్మి లాగా లేదు. మన ఆనాడు పెట్టిన తెలంగాణ తల్లి ఇది ఆనాడు పెట్టిన తెలంగాణ తల్లి ముచ్చరిగా అంటే బాగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణగా ఇప్పుడు పెట్టే వాళ్ళ తెలంగాణ ఇవాళ నిన్న మన పేపర్లు వచ్చిన సందర్భంలో పేదత్వం ఉన్న తెలంగాణ లాగా ఉంది. అందులో ప్రత్యేకంగా చేయగుర్తూ ఉండే దిశగా ఇలా చేయగుర్తు మీ పార్టీ ప్రచారం కోసం తెలంగాణ తల్లి చేయగుర్తు ఒక దిక్కు బతుకమ్మ ప్లేస్లో మీరు చేయగుర్తు పెట్టారంటే ఇదే మీ కాంగ్రెస్ పార్టీ పతనానికి నాంది అవుతుంది. తెలంగాణ తల్లి ఒక చేతిలో మక్క కంకి, ఒక చేతిలో బతుకమ్మ లేకపోతే కాంగ్రెస్ పార్టీ పతనానికి ఈ రేపు పెట్టబోయే విగ్రహమే మీకు ఆ తెలంగాణ తల్లి తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి ఆడబిడ్డ రేపు మీ పతనానికే కారకులవుతారనేది చెప్తూ యథావిధిగా పెట్టాలి, ఎక్కడ మార్చద్దని ఇప్పుడున్న ప్రభుత్వానికి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారికి మేము ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ తరఫున ఇలా డిమాండ్ చేస్తున్న మాట కూడా చెప్పడం జరుగుతుంది. కాంగ్రెస్ ఏడాది పాలనలో గురుకుల విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారని బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకుడు చైతన్య, బీఆర్ఎస్వి మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు శ్రవణ్ మండిపడ్డారు. మంచిర్యాల జిల్లా నస్పూర్లోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. గురుకులాల బాటలో భాగంగా జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర వసతి గృహాన్ని బీఆర్ఎస్వై నాయకులు సందర్శించామని తెలిపారు. విద్యార్థులను అడిగి సమస్యలు తెలుసుకుంటుంటే ఉపాధ్యాయులు వచ్చి విద్యార్థులను బెదిరించడాన్ని తప్పుపట్టారు. విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడుగడుగునా అడ్డుకోవడం తగదన్నారు. కేసీఆర్ 10 ఏళ్లలో విద్యారంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తే కాంగ్రెస్ ఏడాదిలోనే దానికి పాతరేసిందని మండిపడ్డారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంతో పాటు మౌలిక వసతులు కల్పించడంలో రేవంత్ సర్కార్ విఫలమైందన్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి యొక్క పిలుపు మేరకు గురుకులాల పర్యవేక్షణ అధికారి ప్రవీణ్ కుమార్ సార్ గారు, బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే 1వ తేదీ నుండి డిసెంబర్ 7వ తేదీ వరకు బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్పీ పక్షాన గురుకుల బాట కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం గురుకులాల్లో చదువుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఫుడ్ పాయిజన్ తోటి మరణిస్తారు కనుక మీరందరూ మీ జిల్లాలకు వెళ్ళేసి అక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి అని ఇన్ఫర్మేషన్ కోసం పంపించడం జరిగింది. ఆ సందర్భంగా ఇక్కడ 7 రోజులు పాగా వేసినాం.
అందులో మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి చెన్నూరు కావచ్చు, బెల్లంపల్లి కావచ్చు, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, మైనారిటీ, మహాత్మా జ్యోతిరావు పూలే, అలాగే ఎస్సీ ఎస్టీ బాలికల బాలుర వసతి గృహాలను తిరిగి సందర్శించడం జరిగింది. ఆ సందర్భాలలో మాకు అడుగడుగున అడ్డంకాలు సృష్టించారు. పోలీసుల దౌర్జన్యాలు, కొన్ని పాఠశాలల్లో అయితే కంప్లీట్గా ప్రిన్సిపల్సే మాకు బెదిరించారు, రానియకుండా వాళ్ళే పూర్తిగా కాంగ్రెస్ కార్యకర్తలాగా వ్యవహరించారు. ఏది ఏమైనప్పటికీ బీఆర్ఎస్పీ పక్షాన కొన్ని గురుకులాలను కనుక పరిశీలించినట్లయితే అక్కడ కంప్లీట్గా నాసీ రకమైనటువంటి ఆహార పదార్థాలు పెడుతున్నారు. అలాగే ఆ యొక్క కిచెన్లలో కూడా కుక్కలు, పందులు తిరుగుతూ ఉన్నాయి. ఫుడ్ పాయిజన్ అయ్యేటువంటి విషయాలలో కూడా చూస్తే బియ్యంలో కూడా లక్క పురుగులు ఉన్నాయి, కూరలు కూడా మొత్తం నీళ్లు ఉన్నాయి. అంటే తద్వారా చాలామంది విద్యార్థులు కూడా చనిపోయేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే 48 మంది విద్యార్థులు చనిపోయారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు కలలు కన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకులాలు 11 ఉంటే దాదాపుగా 1000కి పైగా నిర్మించారు. అప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ యొక్క పర్యవేక్షణలో గురుకులాల్లో చదువుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఎవరెస్ట్ శిఖరాన్ని ముద్దాడిన్లు. అంటే గురుకులాల్లో చదువుకున్న విద్యార్థుల యొక్క ఉన్నత స్థాయిని కూడా కీర్తించిండ్లు. అలాంటి పరిస్థితి దాదాపుగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 11 నెలల్లోనే 48 మంది విద్యార్థులు చనిపోవడం చాలా బాధాకరం. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకో రేవంత్ రెడ్డి. మా బీఆర్ఎస్పీ కనుక కన్నెర చేస్తే మిమ్మల్ని గద్దె దుంచడం ఖాయం. గురుకులాలను భ్రష్టుపడిస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు వెంటనే రాజీనామా చేయాలి. లేని ఎడల మా బీఆర్ఎస్పీ పక్షాన మీ వెంట పడతాం. ఎక్కడ సమస్యలున్నా అక్కడ మేము నిలబడతాం, కొట్లాడతాం. ఈ కలలు కన్నటువంటి ఏవైతే గురుకులాలు ఉన్నాయో వాటి అన్నింటిని కూడా మీరు పూర్తిగా భూస్థాపితం చేసి మీ కాంట్రాక్టుల కోసం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని నిర్మించుకుంటూ పేద విద్యార్థులకు విద్యను దూరం చేసేటువంటి ఒక పని తీసుకొస్తా ఉన్నావు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటే కేసీఆర్ నిర్మించినటువంటి ఏవైతే గురుకులాలు ఉన్నాయో వాటి అన్నింటిని కూడా భూస్థాపితం చేయడానికి కంకణం కట్టుకున్నావు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నీ నాటకాలు అక్కడ జరిగాయి. నేను ఖచ్చితంగా తరిమే రోజులు దగ్గరనే ఉన్నాయి. అలాగే ఐఏఎస్, ఐపీఎస్, పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు సుద్ధా కంప్లీట్గా వాళ్ళు పక్షపాత ధోరణి వ్యవహరిస్తున్నారు. పేద విద్యార్థులు ఎంతోమంది చనిపోయారు. అలాంటి విద్యార్థుల వైపు మీరు ఉంటారా? లేకపోతే పేద విద్యార్థులను చనిపోయినటువంటి ఎవరైతే కష్టపడుతున్నారో, ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ వైపున ఉండకుండా మీరు కేవలం ప్రభుత్వం వైపున మాత్రమే మీ యొక్క బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాబట్టి మీరు ఈ స్వపక్షం కావచ్చు, విపక్షం కావచ్చు, వాళ్ళ పట్ల ఉండి ఖచ్చితంగా పేద విద్యార్థుల కోసం నిలబడాలని చెప్పేసి కోరుకుంటూ, మీరు ఎంత దూరమైనా ఇప్పటికైనా మీరు కళ్ళెర్ర చేసి మీరు కళ్ళు తెరుచుకొని మా గురుకులాల్లో చదువుకున్నటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల గోసలు ఎంతో పడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా పేద విద్యార్థుల గోస పడకుండా మీరు ఆ కుటుంబాలకు ఎంతో కొంత భరోసానిచ్చి గురుకులాలను కాపాడే బాధ్యత మీపైనే ఉంటుంది. లేకపోతే మీరు తక్షణమే దిగిపోవాలని హెచ్చరిస్తున్నాము. మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి గురుకులాలు మాత్రం కంప్లీట్గా అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఒకటో రెండో కొద్దో గొప్ప ఆ కేసీఆర్ గారి పాలనలో మా మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు గారి యొక్క లక్షటిపేట గురుకులను చూస్తే అది కొంత సమంజసంగా కొంత బాగా ఉంది. అలానే ఆ గురుకులను కూడా అట్లనే వీళ్ళు కంటిన్యూ చేయాలి. లేని ఎడల ఎక్కడికెక్కడ ప్రశ్నిస్తాం, అవసరం అనుకుంటే కొట్లాడతామని చెప్పేసి అని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 560 కోట్ల రూపాయలతో ఆలేరు నియోజకవర్గం అభివృద్ధి చేసినట్లు ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య వెల్లడించారు. ఈ రోజుకు ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా అభివృద్ధి నివేదిక కార్యక్రమం యాదగిరిగుట్ట సన్నిధి కాన్ఫరెన్స్ హాల్లో కాంగ్రెస్ నాయకులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో సాగు, త్రాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. 6 గ్యారంటీల వల్ల జరిగిన అభివృద్ధిపై కరపత్రాలు ఆయన విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మదర్ డైరీ నార్మల్ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, ఆలేరు మోత్కూరు మార్కెట్ కమిటీ చైర్మన్లు చైతన్యరెడ్డి, విమలతో పాటు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఆడెపు సంజీవరెడ్డి, మాజీ ఎంపీపీలు గంధమల్ల అశోక్, శ్రీశైలం మంగమ్మ, మున్సిపల్ చైర్మన్ ఎరుకల సుధా, హేమేందర్ గౌడ్, అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టుల ద్వారా ఇంకా చేయాల్సిన అభివృద్ధి పనులు ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముఖ్యంగా ఆ గ్యారెంటీలో కూడా మా ఆలయంకి ఏ మేరకు ఆలయ ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందినాయి. అదే కాకుండా ఈ ప్రజాపాలన ద్వారా
గౌరవ ముఖ్యమంత్రి సహకారంతో, ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి సహకారంతో, జిల్లా ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ సహకారంతో, అదేవిధంగా పెద్దలు తెలంగాణ ముద్దుబిడ్డ, ఈ నియోజకవర్గం ఆలయ నియోజకవర్గం నా సొంత నియోజకంగా ప్రతి విషయంలో అండవుతున్నటువంటి ఆర్ఎంపీ శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సహకారం, అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి కూడా మన ఆలయం ఎంతో సహకరిస్తుంది. కాబట్టి వీళ్ళందరి సహకారం, ముఖ్యంగా మీ సూచనల సలహాతోటి ఈ 1 year లో సంతృప్తిగా స్వామివారి ఆశీర్వాదంతో అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోయినాం. సుమారు 500 కోట్లతోటి ఆలయాన్ని అభివృద్ధి చేయగలిగాం. దాంట్లో 360 కోట్లు పూర్తయినాయి. ఇంకా 150 కోట్లు పనులు ప్రారంభించినాం. అదే బునాది కాలువ, పిల్లాయిపాల కాలువ, ధర్మాల కాలువ, ఇప్పుడే మా చెప్పినట్టుగా బునాది కాలువ మా ఆత్మకూరు మండలంలో 22 గ్రామాలకు వస్తాయి. అది ఒక 250 కోట్లు కూడా శాంక్షన్ చేసినాం. అవన్నీ కలిపితే 700 కోట్ల పైసలకి అవుతుంది. దీంట్లో ముఖ్యంగా గత 10 సంవత్సరాలుగా ఆలేరు తాగునీరుకు సాగునీరుకు వెనుకబడ్డ ప్రాంతం. మీరందరూ చూస్తున్నారు. పెద్దగా గొప్పగా కాళేశ్వరం అని చెప్పి, మేడిగడ్డ అని చెప్పి, బసవాపూర్ అని చెప్పి, గంధమల్ల అని చెప్పి, ఎన్నో ప్రాజెక్టుల పేరు చెప్పి 10 ఏళ్లలో మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసిన చరిత్ర టీఆర్ఎస్ పార్టీని. మరి అట్లా అప్పులు చేసి కనీసం ఆలయ నియోజకానికి ఏ ఎకరానికి నీళ్ళు అందినాయి అంటే, మరి ఇక్కడ తలాపులో ఉన్నటువంటి గంధమల్ల మీద ఉన్నటువంటి తపాస్పల్లి కానీ, అక్కడ నవ్వపేట కానీ, మల్లన్న సాగర్ కానీ, కొండపోచమ్మ ప్రాజెక్టు కట్టగలిగారు. చిన్న చిన్న మరమ్మతులు 1 కోటి రూపాయలు పెడితే ఈ ప్రాజెక్టుల నుంచి నాకు ఉన్నటువంటి ఆలయం నలుగురులో కూడా నీళ్ళందే వెసులుబాటు ఉన్నా కానీ మరి గత పాలకులు ఎందుకు విస్మరించడం నాకు అర్థం కాలేదు. అక్కడ మల్లన్న సాగర్ నుంచి, కొండపోచమ్మ నుంచి, తపాస్పల్లి నుంచి, నవాపేట నుంచి సుమారు 110-120 చెరువులు ఇప్పుడు నింపగలిగినాం. దానికి మీరు రోజు చూస్తున్నారు. అదే కాకుండా ఇంకా 50-60 చెరువులకు నిన్ననే ఆలేరు మండలానికి షారాజ్పేట, టంగుటూరు, కొల్లూరు, మందనపల్లి, తూర్పుగూడెం కూడా రావడానికి నిన్ననే 2 మిషన్లు అక్కడ పెట్టి కాలువ మరమ్మతు చేస్తున్నాం. ఇలా గంగమల్ల కూడా నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ 2 నెలల్లో దాని టెండర్ పిలిచి ఖచ్చితంగా 1.41 TMC కట్టి తీరుతామని చెప్పి మాట ఇచ్చిండు. మరి ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఉన్నా కానీ ఆలయం ఒక్క సుక్క నీళ్ళు రాలేదు. మరి ఇలా 1000 కోట్లు ఏం పెట్టలే. మీ అందరి సూచనలు, మీ అందరి సహకారం, రైతుల సహకారంతో చిన్న చిన్న మరమ్మతులు ఒక 80-85 లక్షలు నేను సొంతం పెట్టుకుంటే ఇవాళ సుమారు 100 చెట్లు పైకి ఇలా గొలుసుకట్టుగా పోతున్నాయి. ఇలా మూటకూరు నిండి మళ్ళీ మూటకూరు ఉండగానే అక్కడ వర్తూరు 10 గ్రామాలు వచ్చి అన్న మాకు నీళ్ళు కాబట్టి అక్కడ కూడా సొంత కథలతోటి ఇలా ఆ కాలువ మరమ్మతులు చేస్తున్నాం. మళ్ళీ ఒక 9 చెరువులు నింపుతున్నాయి. అంటే ఇంత చక్కటి అవకాశం ఉన్నా కానీ గత పాలకులు పట్టించుకోలేదు. ఇది మీ అందరి సహకారంతో తాగునీరుకు 170% పూర్తి చేయగలిగినాం. ఇంకా ఉన్నటువంటి చెరువులను బునాది కాలువ ద్వారా అక్కడ ఆత్మకూరు మండలం, గంధమల ద్వారా ఉన్నటువంటి 6 మండలాలకు సస్యశ్యామలం చేస్తా అని చెప్పి మీ ముందు మాటిస్తున్నా. తాగునీరు విషయంలో ఎండాకాలం వచ్చిందంటే మొన్ననే నాకు 10 కోట్లు ఎస్డిఎఫ్ నిధులు వస్తే 2,80,00,000 నేను తాగునీరు కోసం వేసినాం. ఇంకా బోర్లు ఇవ్వాల్సి వస్తుంది, ఇంకా పైప్ లైన్ ఇవ్వాల్సి వస్తుంది. గత పాలకులు పెద్ద ఎత్తున చేపట్టినటువంటి మిషన్ భగీరథ అని చెప్పి కానీ ఎక్కడ కూడా ఏ గ్రామంలో నీళ్ళు వస్తలేవు. ఇలా స్పెషల్ ఆఫీసర్ల పాలనలో ఇంకా కూడా నీళ్ళు తక్కువైందంటే రాష్ట్ర మంత్రివర్యులు రేవంత్ రెడ్డి గారి బదిలాడి డిప్యూటీ సీఎం ఫైనాన్స్ దగ్గర ఆయన డిప్యూటీ సీఎం గారిని మన బట్టి విక్రమార్కని బదిలాడి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సహకారంతో మిషన్ భగీరథ ఏదైతే 16 కిలోమీటర్లు పైప్ లైన్ నిలబడిపోయిందో దానికి 210 కోట్లు శాంక్షన్ చేయించి మొన్ననే పైలాన్ ప్రాజెక్ట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. అది మీరంతా చూసిరు. ఆ రోజు మీరు వచ్చారు. గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి కానీ, రాష్ట్ర మంత్రి కానీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి దాకా సీతక్క కూడా రావడం జరిగింది. 210 కోట్లు శాంక్షన్ చేసిన టెండర్ అయిపోయింది. పనులు ప్రారంభమైనాయి. మార్చి 1st వీక్ లో పెద్ద ఎత్తున ఆలేరు మిషన్ భగీరథ నీళ్లు రాబోతున్నాయి.
అది తాగునీరు విషయంలో సాధించినటువంటి విజయంగా మీకు చెప్ప. ఇంటి దొంగను ఈశ్వరుడైనా కనిపెట్టలేడనే సామెతను అక్షరాల నిజం చేస్తున్నారు ఈ ఘరానా దొంగలు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 50 లక్షల రూపాయల విలువైన నగదు, బంగారు ఆభరణాలను కొట్టేశారు. పోలీసుల ఎంట్రీతో ఇంటి దొంగల పని బట్టబయలైంది. మంచిర్యాల పట్టణం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ భాస్కర్ కేసు వివరాలను వెల్లడించారు. పట్టణంలోని బెల్లంపల్లి చౌరస్తా వద్ద గల విజయ నర్సింగ్ హోంలో వైద్యుడు విజయబాబు నివాసంలో గత నెల 30 తేదీన హాస్పిటల్లో పనిచేసే రాజేశ్వరి, నస్రీన్, స్వప్న అనే మహిళలు వారి కుటుంబ సభ్యులతో కలిసి ఒక ముఠాగా ఏర్పడి డాక్టర్ వారి ఫ్యామిలీ ఇంట్లో లేని సమయంలో దొంగ తాళాలతో బెడ్రూమ్ తెరిచి అందులో ఉండే లాకర్ను దొంగిలించారని ఆయన తెలిపారు. సదరు డాక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో క్లూస్ టీం ద్వారా దొంగలను గుర్తించి 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 4 టీంలుగా ఏర్పడి ఈ టెక్నికల్ ఎవిడెన్సెస్ అండ్ అక్కడ హాస్పిటల్లో దొరికిన ఎవిడెన్సెస్ని చూసుకొని ఈరోజు నిందితులని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర ప్రాపర్టీ కూడా రికవర్ చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఈరోజు 12 మంది నిందితులను అరెస్ట్ చేస్తున్నాము. ముఖ్యంగా డాక్టర్ విజయబాబుకు సంబంధించిన విజయ నర్సింగ్ హోమ్లో దుర్గం రాజేశ్వరి అనే ఆమె పనిచేస్తుంది. వాళ్ళ సిస్టరు వనిత అండ్ స్వప్న, వీళ్ళు ముగ్గురు రిసెప్షనిస్ట్గా అండ్ ఇంట్లో పనిగా వాడుతున్నారు. ఆ హాస్పిటల్తో పాటు పైనే ఉన్న వాళ్ళ ఇంట్లో కూడా వీళ్ళకి యాక్సెస్ ఉంది. డాక్టర్ గారి ఇంట్లో మనీ అండ్ బంగారం ఉన్నది. మనము ఇక్కడి నుంచి దొంగతనం చేస్తే అందరము సెటిల్ కావచ్చు అనుకొని వీళ్ళు దాదాపు 6 నెలల నుంచే ప్లానింగ్ చేయడం జరిగింది. ఫస్ట్ టైము వాళ్ళ ఇంట్లో కీ మాస్టర్ బెడ్రూము, ఈ స్ట్రాంగ్ గోద్రేజ్ చెస్ట్ ఉన్న రూమ్కు కీ ఒకసారి పోతుంది. పోయిన టైంలోనే అవకాశంగా తీసుకొని వీళ్ళు ఒక డూప్లికేట్ తయారు చేయించుకొని వాళ్ళ ఓనర్కు కీతో పాటు వీళ్ళ దగ్గర ఒక కీ పెట్టుకున్నారు. తర్వాత కప్బోర్డ్ కీ ఏమో స్వప్న అనే అమ్మాయి దగ్గర పెట్టుకున్నది. వీళ్ళు ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తున్నారు. 15 రోజుల క్రితము ఈ రాజేశ్వరి వాళ్ళ కొడుకు బర్త్డే అని చెప్పేసి డాక్టర్ అండ్ డాక్టర్ ఫ్యామిలీని ఇన్వైట్ చేస్తారు. చేస్తే వాళ్ళు ఆ రోజు డాక్టర్ ఫ్యామిలీ వెళ్ళకపోవడంతో ఆ రోజు ప్లాన్ ఫెయిల్ అయింది.
ఈ 30వ తారీఖు డాక్టర్ బర్త్డే ఉండడం వల్ల వాళ్ళు హోటల్కి వెళ్తుంటారు. అదే సమయంలో ఈ రాజేశ్వరి, వనిత, స్వప్న, వనిత, రాజేశ్వరి అక్క చెల్లెళ్ళు డాక్టర్తో పాటు ఉండి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఈ రాజేశ్వరి భర్త తిరుపతి, స్వప్న వాళ్ళ తమ్ముడు గణేష్, ఈ గణేష్ స్వప్నకు తెలిసిన ఫ్రెండ్ అయిన సోను అండ్ వాళ్ళ మామ నాజిల్, ఈ మిగతా వాళ్ళందరినీ కలుపుకుంటారు. ఈ సోను వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీలో వాళ్ళ అమ్మ, నాన్న, మదరు అండ్ వాళ్ళ అక్క, బావ వీళ్ళందరూ కలిసి, చిన్న మామ, పెద్ద మామ వీళ్ళందరూ కలిసి ప్లాన్ చేసుకొని ఆ రోజు నైట్ 11 to 11:40 మధ్యలో ఈ గణేష్ అండ్ తిరుపతి ఇద్దరు లోపలికి ఎంటర్ అయ్యి, వాళ్ళకి ఆల్రెడీ కీస్ ఉన్నాయి కాబట్టి ఇంట్లో ఈజీగా ఎంటర్ అయిపోతారు. ఆ లాక్ దానికి ఉంటుంది కాబట్టి చెస్టే తీసుకొని బైక్ మధ్యలో పెట్టుకొని వెళ్తుంటారు. వీళ్ళ వెనకాల నలుగురు ఫాలో అవుతారు. నాజిల్, నాజిమ్, అల్తాఫ్, సోహెల్ వీళ్ళు ఒక పల్సర్ బైక్ అండ్ స్కూటీ మీద ఫాలో అవుతారు. ఆ పల్సర్ బైక్ మీద దొంగతనం చేసిన వాళ్ళు వెళ్తారు. ఆ స్ప్లెండర్ మీద సోహెల్ వీళ్ళు ప్లస్ స్కూటీ మీద ఇద్దరు, మొత్తం నలుగురు ఫాలో అయ్యి బెల్లంపల్లి వెళ్ళి అక్కడ చెట్లల్లో ఆ చెస్ట్ని అక్కడ పెట్టేసి జాగ్రత్తగా ఉండి, మళ్ళీ ఈ సోహెల్ వాళ్ళ మామ సోను వాళ్ళ మామ ఇద్దరు మళ్ళీ వచ్చేసి ఆటో తీసుకొని వెళ్తారు. ఆటో తీసుకొని వెళ్ళి ఆటోలో చెస్ట్ని తీసుకొని వచ్చి ఈ సోను మహమ్మద్ నాజిల్ అలియా సోను ఇంట్లో దాన్ని వాళ్ళ మామ నాజిమ్ బాబా అతను అది కట్టర్ తీసుకొని వచ్చేసి ఇంట్లో కట్ చేస్తారు. కట్ చేసి అంత సొమ్ము అక్కడ వేసిన తర్వాత వాళ్ళ వాటాల ప్రకారము అందరూ పంచుకున్నారు. దీంట్లో మనకు 30 తులాల బంగారం అండ్ 15,50,000 రూపాయలు ఈరోజు రికవర్ చేసి వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. రికవర్ చేసినది బజాజ్ ఆటో, హీరో స్ప్లెండర్ బైకు, పల్సర్ బైకు, హోండా యాక్టివా అండ్ లాకర్ కట్ చేసిన మిషన్ అండ్ ఆ చెస్ట్ను కూడా చేయడం జరిగింది. కొండమల్లెపల్లిలో నూతనంగా సంతోష్ ఏర్పాటు చేసిన సంతు ఎలక్ట్రానిక్ షాప్ ను దేవరకొండ ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రేఖ, మార్కెట్ చైర్మన్ నాయిని జమున, మాధవరెడ్డి, వేణుధర్ రెడ్డి, ఉగేందర్ రెడ్డి, వేమన్ రెడ్డి, ఆలంపల్లి నర్సింహులు, గంధం సురేష్, మంఘ్య నాయక్ తదితరులు పాల్గొన్నారు.